అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నది మన ప్రకృతి జేకే ఛానల్. ఈరోజు వీడియో మా పొలంలో నేను పండించిన ఈ వరి, కంది, కూరగాయలు ఒక 6 నెలల్లో ఇంతవరకు పండించగలిగాను. పసుపు కూడా తీసాను. చాలా సంతోషంగా, చాలా ధైర్యంగా నేను చేయగలను అన్న నా మీద నాకు నమ్మకం వచ్చిందండి. ఇవన్నీ కేవలం జీవామృతంతోనే, కెమికల్స్ లేకుండా ఎలా పండించగలను, ఏమాత్రం నాకు ప్రాక్టీస్ లేదు. అంటే నేను ఎక్కడా చూడలేదు, ఏ పొలానికి వెళ్ళి నేను చూడలేదు, ప్రాక్టికల్గా చేయలేదు. మా పొలంలోనే నేను చేయగలిగాను. అంటే కెమికల్స్ వేయకపోయినా ఇలా పండుతుంది అని తెలుసుకున్నానన్నమాట. అయినా కూడా జనానికి ఈ రైతులకి అర్థం చేసుకోకుండా ఎంత వికృతంగా తయారైపోతున్నారు. ఇలా వేస్తే అలా పండాలి, లేకపోతే వరి 10 బస్తాలు ఎక్కువ వచ్చేసేయాలి అని చెప్పేసి ఆశతోటి ఎంత కెమికల్స్ చల్లేసి మనుషుల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటే, అసలు ఇది చూసిన తర్వాత ఇంత ఈజీగా ఉంటే ప్రాసెస్ ఎందుకు ఇట్లా వాళ్ళు నష్టపడుతున్నారు, భూమిని నష్టపెడుతున్నారు అనే ఆలోచనతోటి నాకు ఎవరికైనా వెళ్ళి చెప్పాలనిపిస్తుంది. అంత ఏమంటారు, అంత ఈజీగా ఉన్న పనుల్ని భారంగా, కష్టంగా ఎందుకు చేసుకుంటున్నారు అంటే, వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఈజీగా వచ్చేయాలి, ప్రతి ఒక్కరికి ఏంటంటే కష్టపడద్దు, ఎక్కువ కష్టం పెట్టద్దు పొలంలో, డబ్బు ఎక్కువ వచ్చేయాలి అనేసి ఒక ఆశతోటి చేస్తున్నాడా రైతు అనిపిస్తుంటుంది నాకు. ఏమండి చూడండి, ఇప్పుడు నేను తీసిన ఈ బియ్యము ఏ కెమికల్ లేకుండానే వచ్చినాయి కదండి. ఇంత మంచిగా భూదేవి మనకి ఇస్తుంటే, మేము అదీ కాక మేము పొలం దగ్గరుండి కూడా ప్రతిరోజు పొయ్యి కూడా చేయలేదు ఆ పంటల్ని. మేము ఆ పనుల్ని మేము ప్రతిరోజు పొయ్యి దాన్ని ఏం చేయలేదు. వారానికి ఒక్కసారి, 10 రోజులకు ఒక్కొక్కసారి, ఒక్కోసారి 15 రోజులకు వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. మళ్ళీ మా పొలంలో బోర్ లేదండి, అది పండించే టయానికి బోర్ లేదు. అయినా కూడా భూమాత అంత మంచిగా ఇస్తుంటే వీళ్ళు ఎందుకు ఇంత నష్టపరుస్తున్నారు భూమిని అని నాకు చాలా బాధగా అనిపించిందండి. ఎవరికైనా ఈ విజయరామ్ గారు ఇంత చేటు దేశాలు మొత్తం తిరిగి ఆయన అంత కష్టపడి చెప్తున్నారు కదా, వీళ్ళు ఎందుకు నమ్మట్లేదు? ఎందుకంటే మా వాళ్ళకి కొంతమందికైనా చెప్పగలగాలని నేను చాలా ప్రయత్నం చేశానండి. ఎవరు వినట్లేదు కూడా. అందుకని నేను అక్కడ చేసి చూపిద్దామన్న ఇదితోటి చేశానండి. కొంతమంది చూశారు. ఇంకా దగ్గరుండి చేస్తే కొంతమంది అయినా మారుతారని మళ్ళీ నాకు అనిపిస్తోంది. ఇంకొక ప్రయత్నంగా మళ్ళీ మేము చేస్తున్నాము. ఎందుకంటే ఈ సంవత్సరం కొద్దిగా అక్కడ ఇల్లు కట్టుకొని ఉందామనే చిన్న ప్రయత్నం చేస్తున్నాము. అది ఎంతవరకు చేయగలమో తెలీదు. అందుకని మళ్ళీ పొలాన్ని అలా ఉట్టిగా ఉంచడం ఇష్టం లేక వెళ్ళి కందులు, మినుములు, పెసలు, శనగలు అవి వేసొచ్చామండి ఈ సంవత్సరం. ఎందుకంటే వాటికైతే కాస్త నీళ్లు లేకపోయినా, అసలు నీళ్లు లేకపోవడం కాదు, కాస్త లేటుగా కొట్టినా కూడా అవి మనకి వస్తాయన్నమాట. అందుకని ఈసారి అవి వేసామండి. పసుపు నాకు ఇంకా దాని గురించి అసలు పూర్తిగా తెలీదు. నేను ఊరికే ఒక 10-15 పసుపు కొమ్ములు మాత్రమే పెట్టాను. దానికి 1.5 కిలోల పైన వచ్చినాయండి నాకు. అంటే ఇంకా దగ్గర లేను కదా, దాన్ని ఎలా పెంచాలో నాకు అసలు తెలియదు. దాని గురించి నేను అసలు ఏ వీడియో కూడా చూడలేదన్నమాట. కానీ అందులోంచి కూడా తీసుకోగలిగానండి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. అసలు మేము ఫస్ట్ తీసుకొని పండ్ల మొక్కలన్నీ పెట్టింది కూడా అండి మంచి ఎండల్లో పెట్టాము. వైశాఖ మాసం మంచి ఎండల్లో, మేలో పెట్టామన్నమాట. అస్సలు అవి బతుకుతాయన్న నమ్మకం ఆ ఎండలకి నాకు పూర్తిగా పోయింది. కానీ జీవామృత మహత్యం అండి, అది పెట్టినప్పటి నుంచి మేము నెలలో 2-3 సార్లు జీవామృతం ఇచ్చి
పోయినప్పుడే నీళ్లు పక్క పొలం అతను సహాయంగా నీళ్ళు ఇచ్చాడండి మాకు, చాలా హెల్ప్ఫుల్గా. ఆ నీళ్లు పెట్టేసి వచ్చేవాళ్ళం అన్నమాట. చాలా మంచిగా నాటుకున్నాయి, తొందరగా పైకి వచ్చినాయి. పళ్ళ మొక్కలన్నీ బతికే ఉన్నాయండి. అంతే. ఏంటో రైతుకి మరి ఆశ ఎక్కువైందా బద్ధకం ఎక్కువైందా తెలియదు, కానీ ఎంత ఈజీగా బస్తాలు బస్తాలు ఆ యూరియాలు అవి తీసుకొచ్చేసి వెదజల్లిపోతున్నారు. కలుపుకి మందు, మొక్క తొందరగా పెరగడానికి మందు, అది తొందరగా కాపుకి రావడానికి మందు, చిన్నగా ఉన్న కాయ పెద్దగా కనిపించడానికి ఒక మందు, పూత రాలిపోకుండా ఒక మందు. ఏంటండి ప్రతి దానికి మందు మందు మందు. ఈ కెమికల్స్ని ఎలా తయారు చేస్తున్నారో తెలీదు. ఆ జనానికి ఎందుకంత నమ్మకం వాటి మీద పెరిగిందో తెలియదండి. చెప్తున్నాను కదా, అది బద్ధకం వల్లనే పెరుగుంటుంది నాకు తెలిసి. అసలు ఎంత ఈజీగా అండి చూడండి. మేము అంత దూరం ఉండి 70 కిలోమీటర్లు పోవాలండి పొలానికి వెళ్ళాలంటే. ఈయన పూజల్ని వాటిని ఆపుకొని, కార్యక్రమాలను ఆపుకొని వెళ్ళేవాళ్ళం అన్నమాట. పోయినప్పుడే నీళ్లు కొట్టేవాళ్ళం, పోయినప్పుడే జీవామృతం, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అదే పని చేసుకొని వచ్చేసేవాళ్ళం. ఇంత దూరం ఉండి ఇద్దరం మాత్రమే అంత దూరం నుండి పండించి ఈ కాస్త తీసుకోగలిగాము. మాదేమి ఎకరాల పొలం కూడా కాదు. అలాంటిది ఇంత చేయగలిగాము, ఇంత తీసుకోగలిగాము. ఇంకా కూరగాయలు అయితే చెప్పక్కర్లేదండి. చామదుంపలు, బంగాళదుంపలు, దొండకాయలు, బెండకాయలు, చిక్కుడుకాయలు అసలు ఒకటి కాదండి. వేసిన వాటిల్లో కొన్ని పోయాయి, ఎందుకంటే కూరగాయలకైతే దగ్గరుండి రోజు నీళ్లు కొట్టాలి. కానీ వచ్చినవి మాత్రం వచ్చినాయండి. టమాటాలు, చిక్కుడుకాయలు చాలా వరకు తీసుకున్నాం. దుంప కూరలు అయితే చెప్పక్కర్లేదు, చాలా వరకు తీసుకున్నాము. అలాంటిది ఈ మనుషులకి కాస్త, ఈ రైతులు అనేవాళ్ళు చాలా వరకు ఇప్పుడు మారారనే అనుకుంటున్నాను. ఎందుకంటే విజయరామ్ గారు ఇప్పుడు కాదండి, చాలా సంవత్సరాల నుంచి ఆయన ప్రచారం చేస్తున్నారు. ఆయన వల్ల చాలామంది మారారు. ఇలా వేస్తే అలా పెరిగిపోయే మొక్కలండి. అలాంటి దానికి ఎందుకు అంత చేటు మందులు కొడుతున్నారు? అసలు జీవామృతం వల్ల అంత బలాన్ని పుంజుకొని 15-20 రోజులు ఎండల్లో ఉండి కూడా నీళ్లు లేకపోయినా బతికినాయంటే ఎంత గొప్పతనం ఉందండి ఆ జీవామృతంలో. అగ్నాస్త్రం అండి. ఒక బొప్పడి చెట్టుకి ఆకు మొత్తం ముడుచుకుపోయి అసలు అదేం ఆకు అని తెలియకుండా గుర్తు పట్టలేని పరిస్థితికి ఏర్పడింది. అగ్నాస్త్రం చల్లిన తర్వాత ఆ బొప్పడి చెట్టు ఎంత బాగుందంటే మళ్ళీ ఫ్రెష్గా తయారైపోయిందండి. అంత విలువ ఉంది కదా ఆ మందులు దాంట్లో. మనం తయారు చేసుకున్న ఈ దేశీ ఆవు పేడ, ఆవు మూత్రంలో ఆ ఒక్క దాన్ని పెంచుకుంటేనే అన్నీ ఉన్నట్లే మనకి. ఎందుకు గుర్తుపట్టట్లేదు ప్రతి మనిషి? ప్రతి ఒక్కరూ ఇలా మిద్దె తోట లాగా చేసుకొని కాస్తైనా కూరగాయలు పెంచుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటే బాగుండనిపిస్తుందండి నాకు. ఎందుకంటే ఆకుకూరలు అయితే ఈజీగా పెంచవచ్చు మనం మిద్దె తోటలో. ఇక కూరగాయలు అనేది మనం చేయగలిగినంతండి తప్పకుండా పెరుగుతాయి. అసలు ఎంతమంది వీడియోలు పెట్టారండి మిద్దె తోటలని. అగో నేను చేయగలిగినంత చేస్తున్నాను. నేను చాలా వరకు తీసుకున్నాను. కొంచెం ఏంటంటే మాది కిరాయిల్లే కాబట్టి మాకు ఎక్కువగా ప్లేస్ లేదు. వచ్చినంత వరకు అయితే పెట్టానండి. పెట్టి నేను కూడా అలానే చేస్తున్నాను. ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా చేస్తాను, పొలంలో అలా చేస్తాను. ఏంటండి ప్రతి ఒక్కరూ కావాలి అని అనుకోవడమే, మనసులో ఆ సంకల్పాన్ని పెట్టుకోవాలి. కానీ ప్రతి ఒక్కరూ చేయగలరండి. ఇదేం పెద్ద విషయం కూడా కాదు. పైన 3 బెండకాయలు వచ్చినాయండి. ఆ బెండకాయలని వేడన్నంలో పెట్టుకొని అన్నంలో కొరుక్కొని తింటే చాలా బాగుంటుంది. అది కూడా ఒక పోషక విలువలున్న ఆహారమే కదండి. హాఫ్ బాయిల్డ్ అంటారు కదా, అది చాలా మంచిదండి ఆరోగ్యానికి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది అయినా తెలుసుకొని కొంచెమైనా మొక్కలు పెంచుకొని వాళ్ళది వాళ్ళు పండించుకొని తింటారనేసి నేను ఇదంతా వీడియో చేసి చెప్తున్నానండి. ఏం లేదు, ఈ ఎండాకాలం మనం చేయాల్సిన పని ఏంటంటే పుల్లటి మజ్జిగలో ఉప్పు వేసుకొని తాగాలండి. రోజుకి 1 గ్లాసు కానీ 2 గ్లాసులు కానీ నీళ్ళగా మజ్జిగ చేసుకొని పులిసిన మజ్జిగ తాగితే చాలా మంచిది. వడదెబ్బ కొట్టడం ఇవన్నీ ఏం లేదు. ఎండకి తట్టుకోగలిగే శక్తి కూడా వస్తుంది అలా తాగడం వల్ల.
ఇది నేను తెలుసుకొని మీకు చెప్తున్న విషయం అన్నమాట. ప్రతి ఒక్కరూ కాస్త మంచినీళ్ళు ఎక్కువ తాగండి, పుల్లటి మజ్జిగ తాగండి.